ఎక్కడికి పోవాలమ్మా? కరీంనగర్ పోవాలి, ఒక టికెట్ కొట్టన్నా. 30 రూపాయలు ఇయ్యమ్మా. 30 రూపాయలా? ఎందుకు? ఆటోలో బస్సు ఫ్రీగా. ఆ 30 రూపాయలు మీకు కాదమ్మా, మీ పిల్లగానికి హాఫ్ టికెట్ కొట్టనీకి. 5 సంవత్సరాల పోరగాళ్ళకి హాఫ్ టికెట్ ఉంటది, మా పోరానికి ఇంకా 4 సంవత్సరాలేగా. మీ పిల్లగాని చూస్తే 7-8 సంవత్సరాలు ఉండెక్కున్నాడు, 4 సంవత్సరాలు అని చెప్తావు ఏందమ్మా? అంటే వానికి చిన్నప్పటి నుంచి కంప్లైంట్ అయిపిస్తానా, అందుకే అట్లున్నాడు. నీ ఇష్ట తగిలేటట్టున్నది పోరానికి. ఇంటి రోడ్తోటి ఉప్పు తిప్పేయాలి. సరే గాని ఆధార్ కార్డు ఇయ్యమ్మా పిల్లగాంది. ఆధార్ కార్డు ఏమన్నా పర్సులో పెట్టుకొని తిరుగుతావా అన్న? మాకంటే బస్సు ఫ్రీ కాబట్టి పట్టుకొని వస్తాం గాని. మమ్మీ, నా ఆధార్ కార్డు నీ పర్సులో ఉన్నాయి కాదే, నా అంకుల్కి అట్లా చెప్తాయండి. నువ్వు మీరో పోవడం నీకెందులో దూకో. ఓ అమ్మా, గా పిల్లగానికి అట్లా బెదిరిస్తాను ఏంది? చింటూ, నీ ఆధార్ కార్డు మీ మమ్మీ పర్సులో ఉందా? అవును అంకుల్, నిన్న జిరాక్స్ చేపిస్తాను బీరువా నుంచి తీసుకొని పర్సులో పెట్టుకున్నది. నాకు బాగా గుర్తు, పొద్దున కూడా చూసినా నేను. ఏందమ్మా, కార్డు పర్సులనే పెట్టుకొని లేదంటాను? అరే, ఒక్కసారి చెప్తే అర్థం కదా అన్న. వాడంటే పోరడు, 100 చెప్తాడు. వాడు చెప్పేది ఎంతవా, నేను చెప్పేది ఎంతవా? అరే పోడా, నువ్వు పోయే సీట్లో కూసపో. చింటూ, ఏ క్లాస్ చదువుతానో అమ్మా ఇప్పుడు? అంకుల్, ఇప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతానా. అరే, నీకు చెప్తే అర్థమైతలేరా? పోయి సీట్లో కూసపో. సెకండ్ క్లాస్ చదువుతాడు, 4 సంవత్సరాలు అని చెప్తావు అమ్మా, కొంచెమన్నా ఉండాలి. టికెట్ కొడతానా, పైసలు ది. అరే పోడా, ఇప్పుడు నువ్వు సెకండ్ క్లాసా? మొన్ననే ఎల్కేజీ అయిపోయింది. ఎల్కేజీ తర్వాత సెకండ్ క్లాసే కదా మమ్మీ. సారీ అమ్మా, పిల్లగాని మాటలు నమ్మి టికెట్ అడిగినా, ఏమనుకోకండి. అంకుల్, ఇప్పుడు నేను సెకండ్ క్లాస్ ఉండేటోన్నే. నర్సరీ 2 సార్లు, ఎల్కేజీ 2 సార్లు చదివినా. కండక్టర్, టికెట్ అందరు తీసుకున్నారా? సార్, అందరు తీసుకున్నారు. ఈ బాబు టికెట్ ఏది? అంటే సార్, ఆ బాబుకి ఇంకా 4 ఇయర్సే. 7 to 8 years లెక్క కనబడతాడు, 4 years అంటాను ఏందమ్మా? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కాంప్లైంట్ అయిపించింది సార్, అందుకే అట్లున్నాడు. కావాలంటే వాళ్ళ అమ్మని అడగండి. అవును సార్, కంప్లైంట్ అయ్యి అట్లయిండు. బాబు, ఏ క్లాస్ చదువుతున్నావు? అంకుల్, సెకండ్ క్లాస్ చదువుతున్నా. సార్, వాడు ఎల్కేజీకి సెకండ్ క్లాస్ కు తేడా తెలియదు దానికి. ఏ కండక్టర్, నువ్వు అలాగే ఉండు, నేను అడుగుతాను కదా. బాబు, నువ్వు ఎల్కేజీయా సెకండ్ క్లాసా? అంకుల్, నేను సెకండ్ క్లాస్ ఉండేటోన్ని, కాకపోతే నర్సరీ 2 సార్లు, ఎల్కేజీ 2 సార్లు చదివినా. కండక్టర్, నేను సస్పెండ్ చేస్తానా? టికెట్ కొట్టకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు 10,000 జరిమానా ఇస్తానా? సార్, వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.